ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఈ మీల్ మేకర్ తోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా బిర్యానీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అదేలాగో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఈ మీల్ మేకర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని మన బిర్యానీ టేస్ట్గా ఉండడానికి ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాం. ఒక 4 స్పూన్ల నూనె వేసుకొని కొంచెం కాగాక బిర్యానీ మసాలా, షాజీరా, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అడుగు పట్టకుండా కదుపుకుంటూ వేయించుకుందాం. దీనిలోనే ఒక 4 పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాం. ఒక 2 టమాటాలని ఇలా ప్యూరీలా ప్రిపేర్ చేసుకొని ఇది కూడా వేసుకొని వేయించుకోవాలి. బిర్యానీ టేస్ట్గా ఉండడానికి ఒక 2 స్పూన్ల పెరుగుని ఇలా మెత్తగా మెదిపేసుకొని వేసేసుకుందాం. దీనిలోనే 1/2 స్పూను కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకుందాం. పైనుంచి కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని వాటర్లో నుంచి తీసి గట్టిగా పిండి ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి ఇది మొత్తం కదిపేసుకొని 1 నిమిషం దీన్ని ఉడికించుకోవాలి. ఇది అడుగు పట్టకుండా కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకుందాం. ఓకే, ఇది మగ్గిపోయింది కదా. ఇప్పుడు వేడివేడి అన్నంని ఇలా పొడి పొడిగా వండుకొని దీనిలో వేసేసుకోవడమే. పైనుంచి ఒకసారి ఇలా కదుపుకుందాం. పైనుంచి కొత్తిమీరతోటి సర్వ్ చేసుకోవడమే. ఇక కర్రీ కూడా అవసరం లేదు. ఇది రైతాతో అయితే బాగుంటుంది, కొంచెం స్పైసీగా ఈ మసాలా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఈ మిల్ మేకర్ బిర్యానీని ఎక్కువ హడావిడి లేకుండా, టెన్షన్ పడకుండా, పెద్ద ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగా అయితే ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైతా ఆనియన్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.